శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నరదృష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలి? నరదృష్టి తొలగిపోవాలంటే వారానికి ఒకసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేస్తే మంచిది. నరదృష్టి అంటే కంటి దృష్టి దూరం అవుతుంది, శారీరక అలసట ఉండదు, సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టినరోజుల్లో నీళ్ళలో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది. లేదంటే ప్రతి మంగళవారం స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే ఒక గాజు బౌల్ తీసుకొని అందులో నీళ్లు వేసి నీళ్ళలో పసుపు వేసి నిమ్మపండు ఉంచి ఆ నీరుని రోజు మార్చి ఇలా చేసినట్లయితే ఆ షాప్కి కంటి దృష్టి లేదా నరదృష్టి ఉంటే తొలగిపోతాయి. నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమను అద్ది వాటికి ఇరువైపులా ఉంచితే అది మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలు ఉండవు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయటం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం లభిస్తుంది. రుణబాధలుంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయటం మంచిది. కులదైవం పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలో నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ అతిబాధలు తొలగిపోవాలంటే శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాలలో సముద్ర తీరానికి వెళ్ళి ఆ సముద్రపు నీటిని వాటర్ బాటిళ్లలో తెచ్చుకొని అందులో కొంచెం పసుపు పొడి కలిపి ఇంట్లో కార్యాలయాలలో చల్లినట్లయితే కంటి దృష్టి పూర్తిగా తొలగిపోతుంది. ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనకి ఎటువంటి నరదృష్టి కూడా తగలదు.